హాయ్ ఫ్రెండ్స్, నేను చికెన్ బిర్యానీ తయారు చేశాను. ఇది ఇంకో స్టైలు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ మసాలా పేస్ట్ కోసం మనం ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, లవంగ, యాలక్కాయ, దాల్చిన చెక్క, గసగసాలు, జీడిపప్పు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, మళ్ళీ లవంగ, యాలక్కాయ, దాల్చిన చెక్క, కరివేపాకు ఇవన్నీ బిర్యానీ ఐటమ్స్ అని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ తెప్పలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు ఇవన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు చికెన్ బాగా కడిగేసి అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మనం వేసుకునే ఈ మసాలా అంతా బాగా చికెన్కి పడుతుంది. ఇప్పుడు మూత పెట్టి తీసి చూసిన తర్వాత మనకి ఈ చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో నేనేమో 2 గ్లాసులు బియ్యం వేసుకుంటున్నాను. మీకు నచ్చినన్ని వేసుకోండి. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యంకి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. బియ్యం అనేది ఒక పావు గంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలా పౌడర్, ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. స్టవ్ అన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట ఉడికితే మన వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బిర్యానీకి మనకు చికెన్ కర్రీ వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. ఎమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడం ఉంది. చికెన్ బిర్యానీ అయితే సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సూపర్. బాయ్ ఫ్రెండ్స్.